ఆ వ్యక్తి నీళ్లు తాగడానికి తన పాత్రను నదిలో ముంచగానే అతనికి ఆ పాత్రలో ఒక విచిత్రమైన వస్తువు దొరికింది. ఒక మెరుస్తున్న రాయి. తరువాతి క్షణంలోనే అది బంగారం ముక్క అని తెలియడంతో ఆ వ్యక్తి సంతోషంతో గంతులు వేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ తవ్వితే ఖచ్చితంగా బంగారు నిధి దొరుకుతుందని నమ్మి ఇక ఇక్కడే తవ్వకాలు జరపాలని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తి ఆ రోజే తవ్వడం మొదలుపెట్టాడు. అతనికి 2 సహచరులు కూడా ఉన్నారు. ఒక కుక్క మరియు ఒక గుర్రం. ఇద్దరూ అతని ప్రయాణంలో తోడుగా ఉండేవారు. ఆ వ్యక్తి చాలా రోజులు నిర్విరామంగా తవ్వుతూనే ఉన్నాడు. కాని అతనికి ఒక్క బంగారం ముక్క కూడా దొరకలేదు. దాంతో ఆ వ్యక్తి ముఖంలో నిరాశ కమ్ముకుంది. కాని ఆ వ్యక్తి ధైర్యం కోల్పోలేదు. అతని కళ్లలో ఒక ఆశ మెరుపు ఉంది. అందుకే తవ్వకాలు కొనసాగించాడు. అకస్మాత్తుగా అతనికి ఒక అద్భుతం జరిగింది. అతనికి ఒక మెరిసే పెద్ద బంగారు రాయి దొరికింది. చివరికి అతని శ్రమ ఫలించింది. అతని సంతోషానికి హద్దులు లేవు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ పెద్ద బంగారు రాయిని చిన్న చిన్న ముక్కలుగా చేసి గుర్రంపై వేసుకుని బయలుదేరాడు. కాని అతను వెళ్తున్న దారి ప్రమాదాలతో నిండి ఉంది. దారిలో అతనికి క్రమైన జర్మన్ సైనికులు తారసపడ్డారు. సైనికులందరూ అతన్ని తేరిపార చూస్తున్నారు. కాని అతను అక్కడ ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్లాడు. ఇంతలో ఒక సైనికుడు అతన్ని కాల్చడానికి తుపాకీ గురిపెట్టాడు. కాని కెప్టెన్ అతన్ని ఆపాడు. ఎందుకంటే ముందు అతనికి మృత్యువు ఎదురుచూస్తోంది. ఆ వ్యక్తి నేరుగా చావు అంచునకి వెళ్తున్నాడు. కొంత దూరం నడవగానే అక్కడ కొంతమంది ప్రజల శవాలు వేలాడుతూ అతనికి కనిపించాయి. అతను భయపడకుండా ముందుకు సాగుతున్నాడు. అప్పుడే అక్కడ అతనికి మరికొందరు సైనికులు తారసపడ్డారు. వాళ్ళు ఆ వ్యక్తిని గుర్రంపైనుంచి దించి తనిఖీ చేశారు.